Hello viewers, welcome to Tradables. So, ఈ రోజు మనకి నిఫ్టీ జస్ట్ ఒక 50 పాయింట్స్ నెగిటివ్ తో క్లోజ్ అయ్యింది. సో నిన్న మనం క్లియర్ గా చెప్పుకున్నాం మార్కెట్ లో ఆల్ హెవీ వెయిట్స్, మేజర్ హెవీ వెయిట్స్ అన్ని కూడా ఒక డైరెక్షన్ అయితే మిస్ అయినట్లు కనిపిస్తుందని నిన్న కూడా చెప్పుకున్నాం. సో ఏదో ఒక మొమెంటం మనకి రావాలి అంటే 25,300 లేదు అని అంటే 25,000 మార్క్ బిలో కానీ 25,300 మార్క్ అబవ్ కానీ క్లోజ్ అవ్వాలి. సో ఇవాళ కూడా హై 25,275, లో 25,127. సో నిన్న వచ్చిన లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ చేయలేదు. అదేవిధంగా నిన్న హై పాయింట్ ఏదైతే ఉందో ఆ హై పాయింట్ని అయితే క్లియర్ చేయగలిగింది. బట్ క్లోజింగ్ టైంకి మనకి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో ఏదో 25,200 కానివ్వండి లేదా 25,100 బిలో కానీ క్లోజ్ అవ్వలేదు. సో నిన్న కూడా మనం టైటిల్ థంబ్నెయిల్ కూడా అదే పెట్టాం, 25,200 మార్క్ బిలోనే నిన్న మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈరోజు కూడా 25,200 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో లాస్ట్ 4 days మనకు వచ్చిన మొమెంటం జాగ్రత్తగా గమనిస్తే సో 25,333 ఆల్ టైమ్ హై, అదేవిధంగా 25,084. సో అరౌండ్ 250 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. సో ఈ రేంజ్ నిన్నటికే ఫామ్ అయింది 250 పాయింట్స్. బట్ ఈరోజు కూడా ఎటువంటి మొమెంటం అయితే లేదు. సో ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే లాస్ట్ 4 days ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా 4 daysలో 250 పాయింట్స్ మూవ్ అయినప్పటికీ నిన్న ఒక భారీ గ్యాప్ డౌన్, ఆ గ్యాప్ డౌన్ నుంచి మళ్ళీ రికవరీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 to 150 పాయింట్స్ నిన్న రికవరీ. వాళ్ళంతా కూడా నిన్నటి లోని బ్రేక్ చేయకుండా 25,100 అయితే సస్టైన్ చేసినట్లు కనిపిస్తుంది. సో లాస్ట్ 4 daysలో వచ్చిన సెంటిమెంట్ వైజ్ చూస్తే 23 out of 50, 27 out of 50 మనకి నెగిటివ్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. హెవీ వెయిట్స్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే కనిపిస్తూ ఉంది టాప్ 5లో కానీ పాజిటివ్ సైడ్ చూస్తే లాస్ట్ 4 days నుండి. అదే మనకి నెగిటివ్ సైడ్ చూస్తే రిలయన్స్ మేజర్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో భారతీ ఎయిర్టెల్ అరౌండ్ 23 పాయింట్స్, రిలయన్స్ అరౌండ్ 28 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసినట్లు కనిపిస్తుంది నెగిటివ్ సైడ్. సో ఇక్కడ నిఫ్టీ ఇంట్రాడేలో మనకి ఒక వీక్లీలో న్యూట్రల్లోనే క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్, ఐటీ నిఫ్టీ న్యూట్రల్ అండ్ రిలయన్స్ డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయినాయి. ఇక మేజర్ ఇండెక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఈరోజు వచ్చిన హై మనకి 25,268 మార్క్ని అయితే టచ్ చేసింది. సో 25,275 ఈరోజు వచ్చిన హై మనకి ఇక్కడ 25,268 ఒక ఇంపార్టెంట్ హడ్డులు ఉంది. అది 100% ఆఫ్ లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో ఇవాళ మార్కెట్ అక్కడ వరకు అయితే రావటం చూసాం. సో ఇక్కడ 24,974 మేజర్ సపోర్ట్ అవుతుంది. అదే మేజర్ పివట్ పాయింట్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 25,109 ఇది నిన్న టచ్ అయింది. సో ఒకవేళ ఈరోజు రేపు కానీ ఇది బ్రేక్ అయితే మనకి 25,018 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయింది. సో ఇప్పుడు ఈ రెండింటి దగ్గర మార్కెట్లో ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. 25,018 అదేవిధంగా 24,974. సో 24,974, 25,018 మనకి రెండింటి యావరేజ్ చూసినా కానీ అరౌండ్ 25,000 దగ్గర మార్కెట్కి అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బట్ నిన్న ఈరోజు వచ్చిన డేటాను బట్టి చూస్తే మనకి 25,100 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ రేపు ఏమైనా ఇంట్రాడేలో ఒక చిన్న డిప్ వచ్చినా కానీ మార్కెట్లో 25,000 ఒక క్లియర్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇంట్రాడేలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇవాళ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ తీసుకుంది 25,250 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ తీసుకుంది. లో 25,127 అన్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు కూడా రావటం చూసాం. సో 25,370 మనకి వీక్లీలో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అదేవిధంగా 24,984 నియర్లీ 25,000 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో మంత్లీలో 25,650 to 700 హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 24,300 స్ట్రాంగ్ సపోర్ట్. సో ఓవరాల్ లాస్ట్ 4 daysలో మనకి మార్కెట్ ఒక 250 పాయింట్స్ రేంజ్లోనే క్లోజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో అరౌండ్ 50 పాయింట్స్ నెగిటివ్తో క్లోజ్ అయింది.
సో 51,470 మనకి లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో దానికి స్టిల్ బిలోనే క్లోజ్ అయింది. సో మండే నుండి ఈ రోజు వరకు కూడా లాస్ట్ మంత్ హైని అయితే బ్రేక్ చేయలేకపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సో లాస్ట్ వీక్ ఈ వీక్ మొత్తం కూడా 51,000 నుండి 51,700 ఈ జోన్లోనే ఒక 700 పాయింట్స్ జోన్లోనే రొటేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో 51,466. సో ఈరోజు అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ హై ఇది 51,466 లాస్ట్ వీక్ హై. సో ఇవాళ క్లోజ్ అయింది 51,473. సో 73 పాయింట్స్ నిన్నటికంటే పాజిటివ్లో క్లోజ్ అయింది. సో 100% పైన క్లోజ్ అయింది కాబట్టి మనకి రేపు ఇంట్లో 51,700 51,800 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ. సో ఐటీ ఈరోజు ఒక 194 పాయింట్స్ అప్ అయింది 42,644. సో 42,644 తర్వాత మనకి ఇక్కడ 42,914 ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనిపిస్తుంది బోత్ వీక్లీ అండ్ మంత్లీలో. సో ఒకవేళ రేపు అది క్లియర్ అయితే మనకి కొంత అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్స్ అండ్ ఐటీ రెండు కూడా పెద్దగా మొమెంటం అయితే మిస్ అయింది ఈ వీక్లో. సో రేపటి లెవెల్స్, రేపటి క్లోజింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో నిఫ్టీలో మనకి లాస్ట్ 2 days నుండి కూడా 25,100 నుండి 25,300 ఒక జోన్ అయితే క్రియేట్ అయింది ఒక 200 పాయింట్స్లో. ఒకవేళ రేపు ఏమైనా ఇంట్రాడే డిప్ వచ్చినా కానీ అరౌండ్ 25,000 to 25,000 ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ అయితే జరగాలి నెక్స్ట్ మూవ్కి. సో కమింగ్ టు ఇండెక్స్ మూవర్స్. సో ఇక్కడ చాలా ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేసాం మనం. ఆల్రెడీ నిఫ్టీ 50 మనకు ఐడియా ఉంది. ఏవైతే మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ, వీక్లీ, మంత్లీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి కూడా. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. సో మనకి మెయిన్ మిడ్ క్యాప్ ఫ్యూచర్స్ అన్నీ కూడా మిడ్ క్యాప్ సెలెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మిడ్ క్యాప్లో కూడా మనకి 25 కంపెనీస్ ఉంటాయి. సో ఈ 25 కంపెనీస్ మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీక్లీ దీని ప్రకారం సో అవుట్ ఆఫ్ 25 మనకి 14 పాజిటివ్లో ఉన్నాయి, 8 నెగిటివ్లో ఉన్నాయి. సో హిందుస్థాన్ పెట్రోలియం అండ్ ఇండియా హోటల్స్, కోఫోర్జ్, కమిన్స్ ఇండియా ఈ 4 కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసినట్లు కనిపిస్తుంది ఈ వీక్లో. సో డౌన్ సైడ్ ఫెడరల్ బ్యాంక్, ఐడియా అండ్ పేజ్ ఇండస్ట్రీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఫ్యూచర్స్ ప్లస్ అని ఒకటి క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఆల్ 5 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నెక్స్ట్ 50. సో రోజుకు ఒక ఎక్స్పైరీ ఉంటుంది మనకి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఇవన్నీ కూడా 5 రోజుల్లో 5 ఎక్స్పైరీలు ఉన్నాయి ఎన్ఎస్సిలో. మనకి ఇక్కడ ఫ్యూచర్స్ డేటా అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక నిఫ్టీ ప్లస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏవైతే మనకి 6 టైమ్ ఫ్రేమ్స్ ఉన్నాయో డైలీ టు ఇయర్లీ, ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ అండ్ రిలయన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీకి దగ్గర 50% వెయిటేజ్ ఉంది అండ్ రిలయన్స్ అరౌండ్ ఇంకో 10%. సో ఈ 3 క్లబ్ చేస్తే మనకి 60% వెయిటేజ్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో అందుకే ఇంట్రాడే ట్రేడర్స్కి కానివ్వండి, పొజిషనల్ ట్రేడర్స్కి కానివ్వండి, స్వింగ్ ట్రేడర్స్కి కానివ్వండి, మిడ్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కానివ్వండి ఒక సింగిల్ గ్లాన్స్ కోసమే మనం ఈ ప్రొవిజన్ ఇచ్చాం. సో ఇక్కడ నిఫ్టీ మూమెంట్ని అర్థం చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ మూమెంటంని అర్థం చేసుకోవచ్చు, ఐటీ మూమెంటంని అర్థం చేసుకోవచ్చు అండ్ రిలయన్స్ని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈరోజు ఇంట్రాడేలో చూస్తే మనకి ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో 22 అబ్జర్వేషన్స్లో ఒక్క అబ్జర్వేషన్ కూడా పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వలేదు. సో నెగిటివ్ సైడ్ 12 అబ్జర్వేషన్స్ క్లోజ్ అయ్యాయి. సో అందుకే మనకి నిఫ్టీ డౌన్ యారో ఇండికేట్ చేసింది. సో 25,145 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ అప్ యారో ఇండికేట్ చేస్తుంది. 12 out of 22 పాజిటివ్ అబ్జర్వేషన్స్ సక్సీడ్ అయ్యాయి అండ్ 3 out of 22 నెగిటివ్ సైడ్ ఉన్నాయి. అదేవిధంగా ఐటీ 20 out of 22 పాజిటివ్ అండ్ ఇక్కడ రిలయన్స్ చాలా వీక్గా ఉంది. 22 out of 22 మనకి నెగిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఉంది, ఐటీ అప్ సైడ్ ఉంది, రిలయన్స్ డౌన్ సైడ్ ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా అప్ సైడ్ ఉన్నా కానీ పెద్ద మొమెంటం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఐటీ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ రిలయన్స్ ఆల్మోస్ట్ 1.5% ఫాల్ వచ్చింది. దాని ఇంపాక్టే నిఫ్టీలో 50 పాయింట్స్ లాస్కి అయితే కారణమైనట్టు కనిపిస్తోంది. సో ఎనీహౌ మనకి ఇక్కడ
ఏదైతే ఈ ఒక్క యారో మనం అంటే ఈ ఒక్క టైం ఫ్రేమ్ని మనం కన్సిడర్ చేయకుండా నెక్స్ట్ ఇమీడియట్ ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్ వీక్లీ. సో ఇవాళ వీక్లీ నిన్న ఈరోజు 2 రోజులు కూడా మనకి క్లియర్గా సైడ్ వేస్ మూమెంటంనే ఇండికేట్ చేసింది. డే అంతా కూడా నిన్న డే అంతా కూడా ఇవాళ డే అంతా కూడా వీక్లీలో నిఫ్టీ సైడ్ వేస్ మూమెంటంనే ఇండికేట్ చేస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే నిఫ్టీని టచ్ చేయకపోవడమే బెస్ట్ ఎప్పుడైతే న్యూట్రల్ జోన్లో ఉందో. సో మనకి ఒకవేళ టార్గెట్ ఎంట్రీస్ తీసుకున్నా కానీ టార్గెట్స్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ 1 out of 22 అంటే ఒకే ఒక్క పాజిటివ్ అబ్జర్వేషన్ సక్సీడ్ అయ్యింది. 8 out of 22. సో 8 నెగిటివ్ అబ్జర్వేషన్స్ అయితే సక్సీడ్ అయ్యాయి. సో ఇక్కడ 8 + 1 9 మనకి కనీసం 50% అబవ్ ఏదో ఒక డైరెక్షన్లో అబ్జర్వేషన్స్ పాస్ అవ్వాలి. అప్పుడే ఒక క్లియర్ మొమెంటం అనేది ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఇలా టిల్ట్ సింబల్ వచ్చిందంటే ఇది సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ నిన్న ఇవాళ 2 రోజులు కూడా క్లియర్గా మనకి వీక్లీలో ఇదే టిల్ట్ సింబల్నే ఇండికేట్ చేస్తుంది. సో అలాగే మన అప్లికేషన్లో మనం రియల్ మార్కెట్లో కూడా పెద్దగా ఇటువైపుకి మూమెంటం రాలేదు. అక్కడక్కడే 100 పాయింట్స్లోనే ఇంట్రాడేలో మూమెంట్ ఉంది. సో డెఫినెట్లీ అది సరిపోదు ఎంట్రీకి అండ్ టార్గెట్స్కి. సో ఇక్కడ ఏదైతే ఇండికేట్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా లిటిల్ బిట్ అప్ సైడ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అటు ఇంట్రాడే యాజ్ వెల్ యాజ్ ఇటు వీక్లీలో కూడా అప్ సైడ్ మొమెంటంనే ఇండికేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఐటీ మార్నింగ్ నుంచి కూడా సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. ఈరోజు క్లోజింగ్లో ఇక్కడ కొంత అప్ మూవ్ అయితే ఇంట్రాడేలో కనిపించింది. సో రిలయన్స్ క్లియర్గా అయితే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది నిన్న ఇవాళ 2 రోజులు కూడా. సో ఇక్కడ 18 అబ్జర్వేషన్స్ నెగిటివ్ సైడ్ ఫెయిల్ అయ్యి ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ మనకి నిఫ్టీ ఏమి ఇండికేట్ చేస్తుందో మనకి యావరేజ్ అనుకోవచ్చు. అది బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, రిలయన్స్ వీటన్నిటి మీద కలెక్టివ్గా ఒక డెసిషన్ వస్తుంది. ఇక్కడ అది సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక మంత్లీలో కూడా సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. ఎనీహౌ ఈ వీక్ అంటే రేపటికి కూడా ఈ డేటా సేమే ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సైడ్ వేస్ ఇండికేట్ చేస్తుంది. ఇక మనకి హాఫ్ ఇయర్లీ డేటా, క్వార్టర్లీ డేటా చూస్తే నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్లో ఉంది. ఐటీ పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది. రిలయన్స్ కూడా న్యూట్రల్లో ఉంది. ఓవరాల్గా లాస్ట్ 8 months డేటాను కానీ జాగ్రత్తగా గమనిస్తే నిఫ్టీ పాజిటివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, ఐటీ పాజిటివ్గా ఉంది, రిలయన్స్ కూడా పాజిటివ్గా ఉంది. సో రిలయన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగిన ఈ ఏరియాని మనం ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. సో ఓవరాల్గా ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ అండ్ మేజర్ కౌంటర్ రిలయన్స్ అన్నీ కూడా అప్ సైడ్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఏదైనా షార్ట్ టర్మ్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తే దాన్ని పెద్ద మనం అయితే కన్సిడర్ చేయడానికి లేదు. ఇక నిఫ్టీ 10 అని మనం ఓన్గా ఒకటి ఇండికేట్ చేసాం. సో దీని ఉద్దేశం ఏంటంటే 10 కౌంటర్స్. సో నిఫ్టీలో 50 కౌంటర్స్ ఉంటే అందులో టాప్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 10 కౌంటర్స్ యొక్క అనాలిసిస్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ 10 కౌంటర్స్ యొక్క యావరేజ్ ఏదైతే ఉందో దాని మొమెంటం ఏదైతే ఉందో ఇక్కడ నంబర్స్ రూపంలో వస్తుంది. సో 4 out of 10 మనకి న్యూట్రల్ ఇండికేట్ చేస్తే 4 కంపెనీస్ అవుట్ ఆఫ్ 10 కంపెనీస్ న్యూట్రల్ ఇండికేట్ చేస్తే 3 out of 10 పాజిటివిటీ ఇండికేట్ చేస్తున్నాయి అండ్ 3 out of 10 నెగిటివ్ని అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉందో, ఏది మెజారిటీ నెంబర్ ఉందో దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం విత్ కలర్. సో ఇక్కడ ఏదైతే లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుందో ఇది న్యూట్రల్ ట్రెండ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ట్రెండ్లో క్లారిటీ లేదు, మార్కెట్లో ఒక డైరెక్షన్ అయితే మిస్ అయింది. మార్నింగ్ నుంచి కూడా మనకి ఇక్కడ ఇంట్రాడేలో ఇది ఎల్లో కలర్ని హైలైట్ చేస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మార్కెట్కి సైడ్ వేస్ ఉంటుంది, ఆ రోజు మార్కెట్ని టచ్ చేయకపోవటమే బెస్ట్. ఇక వీక్లీ డేటాకు వచ్చేటప్పటికి మార్నింగ్ నుంచి కూడా నిన్న ఇవాళ 2 రోజులు కూడా మనకి సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఇండెక్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ వీటిని ఎక్కడికక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్లో ఉంది. ఇలా అవుట్ ఆఫ్ 10 కంపెనీస్లో 5 కంపెనీస్ న్యూట్రల్లో ఉన్నాయి, ఒక్క కంపెనీ అప్ సైడ్ ఉంది, 4 కంపెనీస్ డౌన్వర్డ్ మూమెంటం అయితే ఇండికేట్ చేస్తున్నాయి. వీటన్నిటిలో 5 మేజర్గా ఉంది కాబట్టి 5ని హైలైట్ చేసాం. సో ఫస్ట్ ఆ 5 ఏంటో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ న్యూట్రల్లో ఉంది, ఇన్ఫోసిస్ న్యూట్రల్లో ఉంది అండ్ యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ న్యూట్రల్లో ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5. సో అవుట్ ఆఫ్ 10 హెవీ వెయిట్స్ 5 మనకి న్యూట్రల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకే ఒకటి అప్ సైడ్ ఇండికేట్ చేస్తున్న ఒకటి ఏంటో చూద్దాం.
ఐటీసీ ఒక్కటే ఆల్ టాప్ 10 నిఫ్టీలో ఉన్న టాప్ 10 హెవీ వెయిట్స్లో ఒక్క ఐటీసీ మాత్రమే పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. అది కూడా 18 పాజిటివ్ అబ్జర్వేషన్స్ సక్సీడ్ అయి ఉన్నాయి అవుట్ ఆఫ్ 22. మరి 5 న్యూట్రల్లో ఉన్నాయి, 4 మనకి డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఆ 4 వీక్నెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. భారతీ ఎయిర్టెల్ 12 అవుట్ ఆఫ్ 22 నెగిటివ్ అబ్జర్వేషన్స్. అదేవిధంగా టీసీఎస్ 21 అవుట్ ఆఫ్ 22, ఎల్ఎన్టీ 19 అవుట్ ఆఫ్ 22. సో 4 అనుకున్నాం కదా, 4 వన్ బై వన్ చూద్దాం. సో ఎల్ఎన్టీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్. సో ఈ 4 కూడా డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో వీటిల్లో మనకి రిలయన్స్ 18 అబ్జర్వేషన్స్ నెగిటివ్ సైడ్ ఉంటే ఎల్ఎన్టీ 19 అబ్జర్వేషన్స్, టీసీఎస్ 21 అబ్జర్వేషన్స్. సో అన్నిటికంటే టీసీఎస్ మేజర్లీ నెగిటివిటీ ఇండికేట్ చేస్తుంది. టీసీఎస్ తర్వాత మనకి ఎల్ఎన్టీ 19 నెగిటివ్ అబ్జర్వేషన్స్ ఇండికేట్ చేస్తుంది. సో టీసీఎస్, ఎల్ఎన్టీ, టీసీఎస్ అండ్ రిలయన్స్ కూడా మనకి 18 అబ్జర్వేషన్స్ని అయితే నెగిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఇవ్వటానికి రీజన్ ఏంటంటే మనకి మార్కెట్ మొమెంటం ఎలా ఉంది, ఈచ్ టైం ఫ్రేమ్ అండ్ సింగిల్ గ్లాన్స్తో మనం ఎలా ఇవ్వచ్చు. ఒక ట్రేడర్కి కానీ ఒక ఇన్వెస్టర్కి కానీ, అందులో మళ్ళీ ట్రేడర్స్లో కూడా లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడర్స్, పొజిషనల్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఇవి డైనమిక్ డేటాతో కంపేర్ చేస్తూనే ఉన్నాం. ఇవి ఎప్పటికప్పటికి మనకి పైనే ఒక గ్లాన్స్తో చెప్పేసేయచ్చు మార్కెట్కి దూరంగా ఉండాలా, మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వాలా అనేది, మార్కెట్లో మనం మనీని ఎప్పుడు ఎలా డిప్లాయ్ చేయాలనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అందరికి అనుకూలంగా ఉండే విధంగానే ఇది డిజైన్ చేసాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 10 ఎలా ఇచ్చామో బ్యాంక్ నిఫ్టీ 10. సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో 12 కౌంటర్స్ ఉన్నాయి, వాటిలో టాప్ 10 తీసుకున్నాం. సో ఇవాళ మొత్తం కూడా ఎల్లోలోనే ఇండికేట్ చేస్తున్నాయి బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ ఇయర్లీ డేటా. సో ఇక్కడ 1, 2, 3, 4, 5 ఆల్ 5 టైం ఫ్రేమ్స్లో ఎల్లో హైలైట్ అయ్యి ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీ జోలికి వద్దు అని, బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయమని. అండ్ వాటిలో కూడా మనకి వీక్లీ డేటా ప్రకారం ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ ఇండెక్స్ అప్ చూపిస్తున్నా కానీ కౌంటర్స్ మనకి నెగిటివ్ ఇక్కడ న్యూట్రల్లోనే ఇండికేట్ అవుతూ ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ న్యూట్రల్లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి డౌన్లో ఉన్నాయి. ఏయూ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో బాటంలో ఉన్న 2 ఇవి ఇండికేట్ చేస్తున్నాయి, బట్ వీటికి లెస్ వెయిటేజ్ ఉంటుంది అవుట్ ఆఫ్ 10. సో ఇవి 2 మాత్రమే పాజిటివిటీ ఇండికేట్ చేస్తున్నాయి. సో దానివల్లే మనకి ఇక్కడ న్యూట్రల్ స్టిల్ ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక మంత్లీకి వచ్చినా క్వార్టర్లీకి వచ్చినా కానీ మనం క్లియర్గా పాయింట్స్ చూడొచ్చు. ఇయర్లీ చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది ఇండెక్స్ ఎలోన్. సో స్టిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కొటాక్ బ్యాంక్ డౌన్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అప్, ఎస్బీఐ అప్, ఇండస్ఇండ్ బ్యాంక్ న్యూట్రల్, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్, పిఎన్బి అప్, ఏయూ బ్యాంక్ న్యూట్రల్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ న్యూట్రల్. అదేవిధంగా ఐటీ నిఫ్టీ 10. సో ఐటీలో ఉందే మనకి 10. సో ఆ 10 కౌంటర్స్ని అబ్జర్వ్ చేసినా కానీ ఐటీకి కూడా దూరంగా ఉండమని చెప్తుంది మార్కెట్. ఓవరాల్గా షార్ట్ టర్మ్ కోసం అయితే వద్దని చెప్తుంది మార్కెట్. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ డేటాను బట్టి చూస్తే మార్కెట్ చాలా స్ట్రాంగ్, అంటే ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంది, ట్రేడింగ్కి మాత్రం దూరంగా ఉండమని చెప్తుంది బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ. ఇక మిడ్ క్యాప్ చూద్దాం. సో మిడ్ క్యాప్లో మనకి మిడ్ క్యాప్ సెలెక్ట్ అనే ఇండెక్స్ ఉంది, దీన్ని బట్టి మనకి మిడ్ క్యాప్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో మిడ్ క్యాప్ సెలెక్ట్లో మనకి 25 కంపెనీస్ ఉన్నాయి. ఈ 25 కంపెనీస్లో మనం టాప్ 10 హెవీ వెయిట్స్ని తీసుకున్నాం ఇక్కడ. సో ఇంట్రాడేలో మనకి వద్దని చెప్తుంది మిడ్ క్యాప్, బట్ వీక్లీ డేటా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో 8 అవుట్ ఆఫ్ 10 చాలా గుడ్ నెంబర్ యాక్చువల్గా. సో ఈ వీక్లీ కానీ, మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ మిడ్ క్యాప్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. సో 8 అవుట్ ఆఫ్ 10 అంటే 8 కంపెనీస్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 10 కంపెనీస్. సో వాటిలో మనం ఇండెక్స్ ఎలోన్ చూసినా కానీ ఇండెక్స్ కూడా పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఓవరాల్ 10 కౌంటర్స్ ఓవరాల్ సినాప్సిస్ కూడా పాజిటివిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మిడ్ క్యాప్లో ఉన్న ఆ 8 కంపెనీస్ స్ట్రాంగ్ కంపెనీస్ ఏంటో చూద్దాం. ఇండియా హోటల్స్, పర్సిస్టెంట్, లుపిన్, క్విమిన్స్ ఇండియా, హెచ్డిఎఫ్సి ఏఎంసి, అరవిందో ఫార్మా, కోఫోర్జ్, హిందుస్థాన్ పెట్రోలియం. అవుట్ ఆఫ్ 10 8 కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 2 న్యూట్రల్లో ఉన్నాయి. ఒకటి భారత్ ఫోర్జ్ అండ్ సెకండ్ వన్ వచ్చి మనకి
ఒకటి న్యూట్రల్, ఒకటి డౌన్ ఉంది. సో ఫెడరల్ బ్యాంక్ ఒక్కటే వీక్గా ఉంది మిడ్ క్యాప్లో, అదర్వైజ్ మిగతావన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా ఉంది కంపారిటివ్లీ మెయిన్ స్ట్రీమ్ ఆర్ బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్. ఈవెన్ ఇక్కడ మనం హీట్ మ్యాప్స్ కూడా జనరేట్ చేస్తున్నాం. హీట్ మ్యాప్స్లో కూడా ఇండిసెస్ కంపారిజన్ ఇస్తున్నాం. ఏ ఇండిసెస్ ఏ టైం ఫ్రేమ్లో బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ ఇయర్లీలో క్లిక్ చేస్తే ఈ ఇయర్లో ఈ 8 monthsలో ఏ ఇండెక్స్ బెటర్గా పెర్ఫామ్ చేసింది. సో ఇక్కడ మిడ్ క్యాప్ సెలెక్ట్ టాప్లో ఉంది. యాక్చువల్గా 27.7% అప్ అయింది లాస్ట్ 8 monthsలో. ఇండెక్స్ ఎలోన్ మనకి ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 3.5% రిటర్న్స్ ఇచ్చింది యావరేజ్గా ఇండెక్స్ ఎలోన్. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చి ఐటీ నిఫ్టీ. సో లాస్ట్ 8 monthsలో 20% అప్ అయింది. అదేవిధంగా నిఫ్టీ 50 అరౌండ్ 16% అప్ అయింది లాస్ట్ 8 monthsలో. అండ్ ఫిన్ నిఫ్టీ అరౌండ్ 11% అప్ అయింది లాస్ట్ 8 monthsలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనకి కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయని ఇండెక్స్ ఏదన్నా, బెటర్గా పెర్ఫామ్ చేయని సెక్టర్ ఏదన్నా ఉందంటే అది ఒక బ్యాంక్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. సో లాస్ట్ 8 monthsలో మనకి అరౌండ్ 6.5% మాత్రమే అప్ అయింది ఇండెక్స్ ఎలోన్. సో ఇక్కడ మనం ఏవైతే ఈ మేజర్ ఇండిసెస్ ఉన్నాయో ఈ ఇండిసెస్ ఎన్ఎస్సిలో మనకి మేజర్గా కూడా ఫ్యూచర్స్ కింద కూడా వస్తాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సో మనకి మిడ్ క్యాప్ సెలెక్ట్ మండే ఎక్స్పైరీ అవుతుంది. అండ్ ఐటీ ఎనీహౌ ఫ్యూచర్స్లో లేదు. నిఫ్టీ 50 మనకి థర్స్డే ఎక్స్పైర్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ ట్యూస్డే ఎక్స్పైర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వెన్స్డే ఎక్స్పైర్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఫ్రైడే కూడా ఉంది మనకి నెక్స్ట్ 50. సో వెరీ సూన్ దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాం. నెక్స్ట్ 50 పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. సో ఎన్ఎస్సిలో 5 days 5 ఎక్స్పైరీస్ ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో అవి కూడా ఇక్కడ నెక్స్ట్ 15 కూడా మనం ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఇక ఓవరాల్గా మనకి ఈటీఎఫ్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఒక ఇండెక్స్లో ఉన్న కౌంటర్స్లో ఏవి బెటర్గా పెర్ఫామ్ చేశాయి, ఏవి వీక్గా పెర్ఫామ్ చేశాయి కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకి నిఫ్టీ 50 ఇండెక్స్లో ఉన్న 50 కౌంటర్స్ని జాగ్రత్తగా గమనిస్తే బీపీసీఎల్ టాప్ పొజిషన్లో ఉంది. ఈ 8 monthsలో మోర్ దాన్ 60% అప్ అయింది. అదేవిధంగా బజాజ్ ఆటో కూడా అరౌండ్ 60% అప్ అయింది. శ్రీరామ్ ఫినాన్స్ కూడా అరౌండ్ 58% అప్. M&M అరౌండ్ 57%. ఓఎన్జీసీ అరౌండ్ 51%. అదే పోర్ పెర్ఫార్మెన్స్ జాగ్రత్తగా గమనిస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ అరౌండ్ 11% డౌన్ అయ్యి ఉంది లాస్ట్ 8 monthsలో. కోటాక్ బ్యాంక్ అరౌండ్ 7%. నెస్లే అరౌండ్ 6%. ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 4.5%. సో ఏషియన్ పెయింట్స్ మనం లాస్ట్ ఒక 1 month ఎగో నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ -13% నుండి -5%కి వచ్చాయి. 20 daysలో 1 monthలో ఆల్మోస్ట్ 8% బెటర్ అయ్యింది ఏషియన్ పెయింట్స్. సో ఇక్కడ మంచి కంపెనీస్, బెటర్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్ ఏవైతే చీప్గా వస్తున్నాయో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం ఒక బెస్ట్ మెథడాలజీ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం. సో మనం లాస్ట్ 1 monthలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 కంపెనీస్ చెప్పుకున్నాం. 5 కంపెనీస్ కూడా మోర్ దాన్ 5% to 10% బెటర్మెంట్ అయితే ఉన్నాయి. వాటిలో ఎల్ఎన్టీ మైంట్రీ ఒకటి ఉంది. సో ఎల్టీఐ మైంట్రీ నా ఫస్ట్ కంపెనీ. సో ఆల్మోస్ట్ ఆల్ 16% నుండి 2% వరకు వచ్చింది. అంటే ఈ 1 monthలో 14% అప్ అయింది ఎల్ఎన్టీ మైంట్రీ. సో ఇలా మనకు ఒక మంచి కంపెనీ ఎప్పుడు చీప్గా వస్తుంది, ఈవెన్ ఇంట్లో ఉండే వాళ్ళు హోమ్ మేకర్స్ కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా మన అప్లికేషన్ డిజైన్ చేసాం. సో ఇక్కడ పెద్దగా టెక్నికల్ అనాలిసిస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మన ట్రేడబుల్స్ అప్లికేషన్ కూడా మనం డిజైన్ చేయడానికి అదే రీజన్. సో వెరీ బేసిక్ లెవెల్ వాళ్ళకి అర్థమవుతుంది. లేదు ఇంకా నాకు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కావాలి టెక్నికల్ అనాలిసిస్ అనుకున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా డిజైన్ చేసాం. ఇంకా నాకు ఎక్స్పర్ట్ లెవెల్లో కావాలి, నాకు ప్రతి డేటా పాయింట్ కూడా అర్థం అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ ఇంకా బెటర్గా ఇస్తున్నాం. సో మీరు ఇక్కడ ఈక్విటీస్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మనం మొత్తం 5 segmentsలో ఈక్విటీస్ని డివైడ్ చేసాం. సో నిఫ్టీ 50, నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ 50, మిడ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 150. సో అరౌండ్ 400 ఈక్విటీస్ ఇప్పటి వరకు అయితే మనం ఇక్కడ మన అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్. సో ఇంకా అరౌండ్ ఇంకో 2000 కంపెనీస్ని ఎన్ఎస్సిలో ఉన్న ఆల్ కంపెనీస్ని మన వెబ్సైట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. మేబీ ఇంకొక 1 monthలో ఆల్ రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా
ఇక్కడికి వస్తాయి విత్ సెక్టార్ డివిజన్. మనకి ఐటీ సెక్టార్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఇలా సెక్టార్ వైజ్ కూడా మీకు పెర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఈచ్ ఇండివిజువల్ కౌంటర్ ఎలా ఎంత అవుతుంది. అదాని ఎంటర్ప్రైజ్ నాకు ఆన్ ద స్పాట్ కావాలి, ఈ ఇయర్లో 6% అప్ అయ్యింది 8 monthsలో. సో ఈ క్వార్టర్ హాఫ్ ఇయర్లో 5% లూజ్ అయింది. ఈ బోత్ సేమ్ ఉంటుంది. మంత్లీలో ఫ్లాట్గా ఉంది, వీక్లీలో ఫ్లాట్గా ఉంది, డైలీలో ఫ్లాట్గా ఉంది. సో నాకు ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ కావాలండి, ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి. ట్రేడర్ వ్యూ అంటే ఏంటి, ఇన్వెస్టర్ వ్యూ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మేము ఎంత టెక్నికల్ పాసిబిలిటీస్ ఉన్నాయో అంత డేటా ఇస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇంకా చాలా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక బేసిక్ లెవెల్ వాళ్ళకి ఇంత డేటా అవసరం ఉండకపోవచ్చు యాక్చువల్. అందుకే వీళ్ళ కోసం ఇక్కడ హీట్ మ్యాప్స్ డిజైన్ చేసాం. సో నెక్స్ట్ వీక్ కల్లా ఒక 10 హీట్ మ్యాప్స్ రాబోతున్నాయి. ఇక్కడ ప్రైస్ పర్సంటేజ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో రేపు వీకెండ్, సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఈ 50 కంపెనీస్లో ఏది వీక్గా పెర్ఫామ్ అయ్యిందో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓఎన్జీసీ యాజ్ ఆఫ్ నో 6% వీక్గా ఉంది లాస్ట్ 5 days 4 days డేటాను బట్టి చూస్తే. కోల్ ఇండియా కూడా అరౌండ్ 5% వీక్గా ఉంది. ఒక్క స్టాక్ అయినా తీసుకోండి, లాంగ్ టర్మ్ కోసం అట్టి పెట్టుకోండి. సో మనకి జనరల్గా ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు అవసరమైతే తప్ప వాటిని అమ్మద్దు. సో జనరల్గా చాలామంది రికమెండ్ చేస్తారు 5% అప్ అయింది, 10% అప్ అయింది, 100% అప్ అయింది, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ అమ్మేసేయండి అని. అవసరం లేదు యాక్చువల్గా. గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీకే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఏదైతే మనం మనీని ఒకసారి ఇన్వెస్ట్ చేసామో ఫస్ట్ తెలియాల్సింది మనకి గుడ్ కంపెనీనా కాదా. సో డెఫినెట్లీ నిఫ్టీ 50లో 99% గుడ్ కంపెనీసే ఉంటాయి. ఎప్పుడో వెరీ రేర్గా ఏదైనా ఒక న్యూస్ వల్ల ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ ఉంటాయి. జనరల్గా గుడ్ కంపెనీసే ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ చాయిస్ నిఫ్టీ 50కి, అందులో ఉన్న 50 కంపెనీస్కి. సెకండ్ చాయిస్ నెక్స్ట్ 50కి. థర్డ్ చాయిస్ మిడ్ క్యాప్కి. సో ఈవెన్ మీరు మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నా కానీ, ఇక్కడ నెక్స్ట్ 50 సెలెక్ట్ చేసుకున్నా కానీ, ఈ ఇయర్లో ఏది బెటర్గా పెర్ఫామ్ చేసింది, ఈ ఇయర్లో ఈ 8 monthsలో ఏది పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో కూడా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ముందు డేటా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇయర్లీలో సో నెక్స్ట్ 50 మనకి నిఫ్టీ 50 తర్వాత గుడ్ కంపెనీస్ నెక్స్ట్ 50. సో టాప్ 100లో ఏది బాగా పెర్ఫామ్ చేసిందంటే మనకి ట్రెండ్ ఆల్మోస్ట్ అది ఈ 8 monthsలో 134% అప్ అయింది. సో నెక్స్ట్ జొమాటో మోర్ దాన్ 100% అప్ అయింది లాస్ట్ 8 monthsలో. అదేవిధంగా మదర్సన్ అరౌండ్ 90% అప్ అయింది లాస్ట్ 8 monthsలో. విఈడిఎల్. సో ఫస్ట్ ప్రయారిటీ మనం నిఫ్టీ 50కి ఇవ్వచ్చు. సో నిఫ్టీ 50లో ఏవి పూర్గా పెర్ఫామ్ చేస్తున్నాయో వాటిలో మనకి మనీ వచ్చినప్పుడు, అది ఒక 1 month కావచ్చు, ఒక క్వార్టర్ కావచ్చు, ఒక ఇయర్ కావచ్చు, ఆ టైంలో ఏవి చీప్గా దొరుకుతున్నాయో వాటిని ఇన్వెస్ట్ చేసుకొని మనం నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోసం అయితే క్యారీ చేసుకోవచ్చు. సో అప్లికేషన్లో చాలా ఫీచర్స్ రాబోతున్నాయి ఇంకా. సో మా ఇంటెన్షన్ ప్రతి ఒక్కళ్ళు మిడ్ లెవెల్, వెరీ ఫ్రెషర్స్ అవ్వచ్చు, మిడ్ లెవెల్ వాళ్ళు అవ్వచ్చు, ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, వీళ్ళందరి కోసం ఏ కంటెంట్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ కంటెంట్ విత్ వెరీ క్విక్ ఇన్ఫర్మేషన్తో రావాలనేదే మా ఉద్దేశం. అండ్ డెసిషన్ మేకింగ్ కూడా ఈజీ అవ్వాలి. సో మన అప్లికేషన్ ఎక్కడ కూడా ఎవరికి ఇది కొనండి, ఇది అమ్మండి అని అయితే రికమెండ్ చేయట్లేదు. మేము ఎక్కడ కూడా ఎవరికి టిప్స్ ఇవ్వట్లేదు. సో ఏదైతే రా డేటా ఉందో, ఈ రా డేటాలో ఉన్న ఇన్సైట్స్ ఏంటి, వాటిని ప్రాసెస్ చేసి వాటిని అనాలిసిస్ చేసి సబ్స్క్రైబర్స్ ముందు ఉంచటమే, ప్రజెంట్ చేయటమే మా ఉద్దేశం. కానీ మేము ఎక్కడ కూడా ఇది కొనండి, ఇది అమ్మండి, ఇది బెస్ట్ ఎంట్రీ ప్రైస్, ఇది రైట్ ఎగ్జిట్ పాయింట్, ఇలా అయితే మేము ఎక్కడా చెప్పట్లేదు. మా ఉద్దేశం ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, దాన్ని బట్టి డెసిషన్స్ మీరు తీసుకోవటమే. సో ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.